కూడా బాగుందంటారు వాంచుతుంది కూడా బాగుందంటారు వాంచుతుంది ఇలా కత్తి ఎప్పుడు చేతిలో ఉండేది ఇలా కత్తి ఎప్పుడు చేతిలో ఉండేది నన్ను మోసం చేసావు నన్ను మోసం చేసావు మీరు అబద్ధం ఆడుతున్నారు మా ఊళ్ళు రాని మీరు అబద్ధం ఆడుతున్నారు మా ఊళ్ళు రాని పందిపాలు పిండికి వచ్చి మాకు జున్ను మాకు పెడతారా పందిపాలు పిండికి వచ్చి మాకు జున్ను మాకు పెడతారా ఇవి బాగుంటే అదేంది పంది జున్ను బరి జున్ను అని పెట్టావు ఇవి బాగుంటే అదేంది పంది జున్ను బరి జున్ను అని పెట్టావు జున్ను నాకు పంది పాలు పెడతావు నువ్వు జున్ను నాకు పంది పాలు పెడతావు నువ్వు మీ ఎవరు తెలవాలి అరే అరే మీ ఎవరు తెలవాలి అరే అరే బాబాయ్ బాబాయ్ మాట మాట బరిగొట్లు మీయానా బాబట్లు బాబాయ్ ఏంది పొలంలో కాపెత్తనా బరిగొట్లని బరిగొడ్డు మేస్తానికి వచ్చినాయి బరిగొట్టు మీయానా బరిలో మాయ జున్ను తిన్నా ఎప్పుడన్నా తిన్నా కానీ బెమ్మ అనుకుంటా మాయ కేంద్రం బోంద్రం అవి పెడుతున్నాం అయ్యా జున్ను బర్రెలు జున్ను తింటావా అయితే ఏం లేదు బాబాయ్ మామూలుగా జున్ను మేము తక్కువ ధరకి ఇవ్వాలని చెప్పేసి కంపెనీ పెడతాం కోసం వచ్చాము అయితే చాలా టేస్ట్ ఉంటుంది మేము చేసే కంపెనీది ఒకసారి తినండి బాబాయ్ అని పెడతారు తినండి ఇది మామూలుగా ఏం చేస్తాం అంటే మేము పెట్టిస్తాం అన్నమాట జున్ని ఈ స్వీట్ ఎట్లా ఉంది తీపి పట్టుకో దీంట్లో ఏమేమి వేసారు చెప్పు ఆలుకాయలు ఆలుకాయలు బాగా వేస్తాం మేము స్మెల్ రాకుండా అయితే మీ జున్ను ఇంత టేస్ట్ ఉంటుందా మా జున్ను అదే ఎంత టేస్ట్ లేదు మీది భలే రుచిగా ఉందా ఎంత టేస్ట్ లేదు మీది భలే రుచిగా ఉందా అది బాగుందంటే మీరు బర్రె పాలతో చేస్తారు కదా జున్ను మేమైతే ఏం చేస్తామంటే మామూలుగా మీ ఊర్లో పందులు గింజలు తిరుగుతుంటాయా ఆ పంది పాలు పిండి జున్ను చేసి మీకు పెడతారు మాకు కాదు బాబాయ్ కాదు ఇప్పుడు బాగుందా లేదా బాగుంటే పంది పాలు జున్ను పెడతారు నాకు కాదు నువ్వేగా బాగుంది అన్నావుగా అయితే పంది పాలు జున్ను పెడతారు నాకు మీరా పంది పాలు జున్ను పెడతారా ఏంటి పెట్టా నువ్వు తిన్నావుగా తింటే నువ్వు నేను పెట్టమన్నా నేను పంది పాలు అనుకున్నానుగా నువ్వు పంది పాలు ఎందుకు పెట్టా అవును ఎట్టుంది టేస్ట్ ఎట్టుంది టేస్ట్ ఉంటే ఉండు అసలు నీ ఎవరు కాదు నీ ఎవరు ఏంటి అసలు నువ్వు జున్ను కాదు నువ్వు తిన్నావా లేదా తిన్నావా తింటే టేస్ట్ ఎట్టుంది టేస్ట్ ఉంటే పంది జున్ను పెడతావు నాకు తెలియనోడికి పంది జున్ను పెడతావు నాకు తెలియనోడికి బర్రె కంటే బాగుంది అన్నావా బర్రె కంటే బాగుంటే తెలియనోడికి పంది పాలు జున్ను పెడతావు నాకు ఏమైంది పంది పాలు నువ్వు చేసిన పని ఇది నువ్వు ఎవరు ఒక్క నిమిషం కాదు ఎవరిని మా వాళ్ళు వెళ్ళరు నీ ఎవరు తెలుస్తా నువ్వు తనకి లేదు పంది జంతువే ఇది జంతువే కదా జంతువు అయితే నువ్వు జున్ను నాకు పెడతావా జున్ను పెడతావు నా తెల్లటి పంది మాట మాట ఏం మాట ఉండు నీ ఎవరు తెలవాలి అరే అరే నీ ఎవరు తెలవాలి అరే అరే ఏం చెప్తావు ఉండు నీ ఎవరి మీద వాళ్ళు ఉండు మా ఏం చేసాము నువ్వు జున్ను పాలు పెడతావు నాకు పంది జున్ను తిన్నావా లేదా తింటే అది నాకు బరి జున్ను అని పెట్టావుగా అరే మరి మళ్ళీ మాట్లాడతావు మళ్ళీ మాట్లాడతావు ఏం టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంటే పంది పాలు పెడతారు జున్ను నాకు పాలు తినకూడదు ఏం తింటారు నా వాంతి వస్తుంది జున్ను నాకు పంది పాలు పెడతావు నువ్వు జున్ను నాకు పంది పాలు పెడతావు నువ్వు ఏదన్నా నువ్వు బరిదాన్ని పెట్టావు కదా నాకు బర్రె అని చెప్పానా బర్రె అని చెప్పావుగా నేను చెప్పలా బర్రె నీకు బరి జున్ను అని చెప్పావుగా పంది జున్ను తినరా పంది జున్ను ఎవరు తింటాడు నువ్వు కావాలని నాకు పెట్టావు నీ ఎంత తేల్తాను నేను ఎందుకంటే పంది జున్ను ఎందుకు పెట్టా ఏంటి పెట్టావు నాకు ఇప్పుడు బాగుండా ఇది ఏం బాగుంటే అదేంది పంది జున్ను బరి జున్ను అని పెట్టావు ఏం బాగుంటే అదేంది పంది జున్ను బరి జున్ను అని పెట్టావుగా పంది జంతువేగా జంతువు అయితే బర్రికి పందికి తేడా లేదా ఎందుకు లేదు పంది తింటారా ఎవడన్నా తింటారు పంది పాలు ఇచ్చిద్ది వాటికి మాకు ఇచ్చిద్దా మనుషులకి ఇచ్చిద్దా ఇప్పుడు అదైనా నీకు ఇచ్చిద్దా నువ్వు వెళ్ళి పిండుకుంటావు ఇది ఏంది అది కూడా పిండావు పంది పందికి పాలు పిండికి వచ్చి మాకు జున్ను మాకు పెడతారా పంది పాలు పిండికి వచ్చి మాకు జున్ను మాకు పెడతారా పంది జున్ను పెట్టి నన్ను మోసం చేస్తారా తీయగా ఉంది చెట్టుగా ఉంది గొప్ప తిన్నాడు తిన్నానా నేను తిన్నానా ఎందుకు తిన్నా మరి చెప్పొచ్చుగా మీరు పంది జున్ను అని చెప్పలేదుగా నాకు సరే చెప్పలేదు జున్ను అని చెప్పావు తిన్నావుగా పంది జున్ను అని చెప్పలేదు బరి జున్ను అని చెప్పారుగా మేము బరి జున్ను అని చెప్పాలా నీకు మరి పంది జున్ను అని పెట్టారా లాస్ట్ లో చెప్పాను ఇది మోసం కదా మీరు ఎంత ఎవడు మోసం చేస్తారు వచ్చారు ఎవరు మోసం చేయాలి బాబాయ్ ఏం పని మీకు తిని చెబితే బాగుందని
ఏం చెప్తా నేనేం చెప్పమంటా ఇందా బాగుందని ఇప్పుడు బాగాలేదని నువ్వు మోసం చేస్తున్నావు. మీరు మోసం చేశారు పంది జున్ను పెట్టి, మీరు మోసం చేశారు పంది జున్ను పెట్టి. ఎవరు పెట్టారా నీక? మీరే పెట్టింది. నీ నోరు తెరిచి పెట్టాం మేమా? నోరు కాదు, ఇదిగో తిను బాబాయ్ అని పెట్టావు. మరి వద్దనొచ్చుగా. ఏంది మోసం? ఏం మోసం చేసావు? పంది జున్ను పెడతావా? పంది జున్ను తినరా? తింటారా? కానీ చెప్పు మా వాళ్ళు రాని నువ్వు ఏడా నుంచో దేశాలు మొత్తం పంది జున్ను తినేది. నుంచో మా వాళ్ళు వచ్చినా నుంచో వెళ్తానికి వెళ్ళలేదు, వెళ్తానికి వెళ్ళలేదు. నుంచో మేము వెళ్ళం ఊరుకో. నుంచో వెళ్తానికి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు నువ్వేం చదువుతా? ఏం చేస్తారు? పంది జున్ను పెట్టారు, నన్ను మోసం చేశారు అని పిలిపిస్తాను మా వాళ్ళు. తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయింది ఊరుకుంటారా? తప్పు అయిపోయింది ఊరుకుంటారా? ఊరుకుంటారు. తప్పు అయిపోయింది. పంది జున్ను పెడతావా? మరి నువ్వు తిన్నావుగా. నేను తినాలంటే నాకు వాంతి వస్తుంది. మరి నీకు వచ్చిన అదృష్టం వాళ్ళకి రావాలిగా. ఎందుకు వచ్చింది రుచి? ఎవరు మోసం చేస్తానికి జున్ను మా వాళ్ళు పిల్లమంటావా? ఎందుకు? ఏంది ఎవరు చేస్తా? ఏం చెప్పి ఎవడికి పెడతా ఇదే దగ్గరికి వస్తారేంది? ఎవడికి పెడతా ఇదే దగ్గరికి వస్తారేంది? తమ్ముడు నువ్వు ఎందుకు తిన్నా? మరి నువ్వు ఎందుకు తిన్నా? ఎందుకు పెట్టా? నువ్వు పెట్టా? పంది జున్ను పెడతావా? మరి నాకు పంది జున్ను సిగ్గు లేదు. మీ సిగ్గు లేదా? ఎవడు మోసం చేద్దామని వచ్చావు? నువ్వు మోసపోయావా? నన్ను మోసం చేసావు. నన్ను మోసం చేసావు. నువ్వెందుకు తిన్నా? ఆయన తినకుండా నీకు చెప్తే తినలా. ఆయన ఏం చెప్పావు? పంది జున్ను పెడతారు. పెడతావు నువ్వు పంది నేను చెప్పలేదా? రాని ఏమని చెప్పలేదా? పంది జున్ను అంటే చెప్పారా? నీ చెప్పలా? బరిదని చెప్పారా? మీరు అబద్ధం ఆడుతున్నారు మా వాళ్ళు రాని. మీరు అబద్ధం ఆడుతున్నారు మా వాళ్ళు రాని. మా వాళ్ళు రాలే. నువ్వు కదలద్దు ఎన్నిచే మా వాళ్ళు రాని. ఏం చేస్తారేంది? ఎవరు మోసం చేస్తావు? ఏది ఎవరు మోసం చేస్తారు? పెట్టడం మేము చేసిన పాపం. మోసం బరిదని చెప్పి నువ్వు పంది జున్ను పెడతావు. ఇలా కత్తి ఎప్పుడు చేతిలో ఉండేది. ఇలా కత్తి ఎప్పుడు చేతిలో ఉండేది. ఇలా కత్తి లేదు బతికిపోయావు జున్ను కోసం. నిన్ను ఏం చేసావో నాకే తెలియదు. ఆకలి అన్నాడు. ఎవడు పెడతా జున్ను? పంది జున్ను పెడతావా? ఆకలి అన్నాడు. ఎవడు పెడతా పంది? నువ్వు తినకుండా ఉండాల్సిందే. ఏం తినకుండా బరిదరి నాకు పెట్టి పంది జున్ను అంటావా? ఎందుకు అర్థమైంది? మా ఊరు రాలేదు. మోసం తప్పు అయిపోయింది. తప్పు అయిపోయిందా? తప్పు అయిపోయింది. పెడితే తప్పు అయిపోయింది అంటావా? పంది జున్ను పెడితే ఊరుకుంటా? కమ్మటి పంది. ఎవడు మోసం చేస్తావు? సీరియస్ కాకండి మా వాళ్ళు రాని. నాలుగు కప్పులు ఇచ్చే 4 కప్పులు బూచిందాకుండా ఎందుకో పంది జున్ను పెడతావు మాకు? పంది జున్ను ఎవడు పెడతా? నువ్వు తిన్నా బాగుందన్నావా? తినేది తింటే కూడా బాగుందంటే ఏదో అది వాంతి వస్తుంది. కూడా బాగుందంటే ఏదో అది వాంతి వస్తుంది. ఎవరు మోసం చేస్తావు? పంది జున్ను పెట్టి ఎవడు మోసం చేస్తావు? రాని మా వాళ్ళతోనే మీరు వెళ్ళలేదు. ఎవడు తింటాడు? నాకొద్దు మోసం చేసావా? మీరే మోసం చేశారు. మోసం చేసాం. ఎట్లా మోసం చేశారు? పంది జున్ను పెడతారా? బరిదేనే బరిదన్నావు ఇచ్చామంతే. నువ్వు బరిగొడ్లు మేపతున్నావా అన్నావు మేము. నేను బరిలదే కావాలనుకున్నానయ్యా. చిన్న పిల్లలాగా నోట్లో పెట్టించుకొని కమ్మగా ఉందని చెప్పి మోసం అంటావా? మోసం మీ ఇద్దరు మోసం కదా. సరే తీసుకురా. అది నిజమో కాదు మేము చెబుతాం. అర్థమైందా? మేమేం తప్పు చేసాం? బర్రి జున్ను తిన్నావు నువ్వు. బరిదని చెప్పి మీరు పంది జున్ను బాగుంటే మరి ఇంకేంది వచ్చింది? ఫీల్ అయ్యావు. నేను ఫీల్ అయ్యేదండి. బర్రి నల్లగా ఉండిద్ది, పంది నల్లగా ఉండిద్ది, రెండు తెల్లగా ఉంటాయి పాలు. ఇబ్బంది ఏముంది? తాగొచ్చు కదా. ఇబ్బంది ఏముంది? తాగొచ్చు కదా. నువ్వు తాగుతావా? పంది నువ్వు తాగుతావా? పంది తాగిద్ది. పంది పిల్లలు తాగుతాయి. నువ్వు తాగుతావా? పంది పిల్లలు తాగుతాయి. మీరు పెడతారా? బర్రి పిల్లలు తాగవా? అయితే మీరు దొంగలు కదా. మీరు దొంగతనం పెట్టారా? దొంగతనం కదా, మేము పెంచుతున్నాం. పెంచుతున్నాం. పెంచితే ఎవరన్నా పాలు పెడతారా? అవును. పంది పాలు అదే బిజినెస్. ఇప్పుడు అదే బిజినెస్. అది బిజినెస్ కాదు, మీరు దొంగతలు అనుకుంటారు. ఎవరు మోసం చేస్తారు వచ్చారు మీరు? ఎవరిని మోసం ఏంది? ఇది మోసం కదా. ఎవరిని మోసం ఏంది? ఇది మోసం కదా.
ఏంది పంది ఇది? జున్ను పెట్టి ఈ మోసం ఎందుకు పంది జున్ను పెట్టింది మోసం కదా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంట? ఏం చేస్తా మా వాళ్ళు వచ్చి నాకు ఉండండి. ఎందుకు? మీరు కదలు దానికి లేదు. కాదు ఏమైంది ఎవరిని తీసుకొస్తా? మా వాళ్ళు తీసుకొస్తారా తీసుకొచ్చేది? ఎవరు వాళ్ళకి ఏయ్, ఇస్తావు. ఏయ్, సరే ఊళ్ళో. తీసుకురా తీసుకురా పో.